ఈరోజు షేక్ నియాజ్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నిన్నటి రోజున రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో భారీ జన సమీకరణతో దాదాపు 5,000 మందికి పైగా జన సమీకరణతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసే అభివృద్ధి చూసి ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. గత 20 రోజుల నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో అయితే ఏమి, అలాగే రాష్ట్రంలో అయితే ఏమి అనేక విధాలుగా ముస్లిం మైనార్టీలను కానీ అలాగే అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారని మేము పార్టీలోకి చేరుతామని చెప్పేసి 20 రోజుల కిందట నా దగ్గరకు వచ్చి కలిస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేస్తే చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి షేక్ నియాజ్ అహ్మద్ రిజైన్ చేసి ఈరోజు మా పార్టీలోకి చేరిన దానికి స్వాగతిస్తూ ఈరోజు ముస్లిం మైనారిటీలకి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు. మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసి ముస్లింలకి అనేక విధాలుగా లోన్లు అయితే ఏమి, అలాగే ఇమాములకైతే ఏమి, మోజాములకైతే ఏమి అందరికీ గత వైఎస్ఆర్సీపీలో ఉండే పెండింగ్ బకాయిలన్నీ ఈరోజు మేము రిలీజ్ చేయడం జరిగింది. షేక్ నియాజ్ అహ్మద్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా రఫా రఫా అని మాట్లాడుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఎక్కడ చూసినా పొట్టెళ్ళు కోసి రక్త తర్పణం చేసి ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా జెండాని రెపరెపలాడించండి, అభివృద్ధిని రెపరెపలాడించండి అని చెప్పేసి మాకు గైడ్ చేయడం జరుగుతుంది. మేము ఎంతసేపు ఉన్నా అభివృద్ధి వైపే ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం. 50 డివిజన్లు 4 పంచాయతీలు కానీ గెలుచుకుంటున్నాం. మీరు చూశారు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో ఏం జరిగిందనేది. డిపాజిట్లు రాకోకుండా ఎంతమంది నాయకులు అడ్డం పడినా కానీ 50 డివిజన్లు 4 పంచాయతీలు తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు నేను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. పెద్దల ఆధ్వర్యంలో దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో చేరిక జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీలకి అన్యాయం జరుగుతుందంటే ఎంత చెప్తే కూడా వినడం లేదు. మాట మడవ తిప్పననే జగన్మోహన్ రెడ్డి మాట నిలబడుచుకోలేదు. కడప ఆయన సొంత జిల్లాలో అమీన్పీర్ దర్గా దగ్గర పెద్ద సెలబ్రిటీలు వస్తారు. ఆ దర్గాలో వచ్చి ఒక మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మాట మడివి సొంత కమ్యూనిటీ రెడ్డి అనంత వెంకటరెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. అలా ద్రోహం చేసే పార్టీలో నేను ఉండకూడదని నేను చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇవి టీడీపీ ప్రభుత్వంలో ఉండే పెద్దలందరితో ఆశీర్వాదంతో నేను పార్టీలో చేయడం జరిగింది. మేము మా అన్నగారు సాలార్ భాష గారు ఉన్నారు, ఆయనతో నేను ఎలా చెప్తే అట్లా నడుపుకుంటాను. ఆయన తమ్ముడిని నేను, పెద్ద ఆయన సైఫుల్లా అన్న, ఇక్కడ ఉండే పెద్దల ఆశీస్సులతో పార్టీలో 24 అవర్స్ కాదు, ఎవరో వైఎస్ఆర్ వాళ్ళు అంటున్నారు ఏదైనా అది ఇది కథ చూస్తామని ప్రతి మీడియాలో వచ్చిన కౌంటర్కి మైనార్టీలు ఎవరైనా అండి ఒక్క తప్పు లేదు. ఊరికే దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి ఏదేదో చెప్తున్నారు. ఇంకా దగ్గుపాటి తమ్ముడు దిగినాడు, ఛాలెంజ్ చేస్తున్నా ఏదైనా అటు ఇటు మాట్లాడితే 100% రీచ్ అవుతా. నంబర్ 1 ఎమ్మెల్యే మైనార్టీలకి కానీ అని ప్రతి కమ్యూనిటీకి మంచిగా ఆలోచించే వ్యక్తి అనంత వెంకటరెడ్డికి. రాజకీయం భవిష్యత్తు ఏజ్ ఎంతుందో మన అన్న వచ్చి 45 50 ఏళ్ళు ఉంటాయి అన్నకి. అలాంటి వెంకటరామరెడ్డి అన్నకి రాజకీయం ఏజ్ ఉండేంత వరకు అలాంటి సీనియర్ నాయకుడికి తొక్కి పెట్టి గెలిచిన మేధావి అన్న, ఆయనతో నేను నడవాలనుకున్నాను.
జై టీడీపీ. ఈరోజు మన మియాజ్ అహ్మద్ గారు తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు చేసిన సేవని, గతంలో వైసీపీలో నలిగి మరి విసిగి ఈరోజు తెలుగుదేశానికి తనతో పాటు తన అనుచరులు దాదాపుగా 5,000 మందిని ఈరోజు పార్టీలో ఆహ్వానించడం అయింది. మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు అందరూ కూడా తెలుగుదేశం నాయకత్వం అందరూ కూడా ఈరోజు దీన్ని స్వాగతిస్తున్నాం. తెలుగుదేశానికి మైనారిటీలు ఎప్పుడు కూడా అండా ఉన్నారు. అలాగే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, వచ్చేదే తెలుగుదేశం, మరొకసారి కూడా అధికారంలో కూడా తెలుగుదేశం వస్తుందని తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు మరి 9 సార్లు పెంచితే మరి 2 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలకు భారాన్ని తగ్గించిన మరి మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.